వెస్టీజ్ స్టార్ట్ చేశారు. చూడండి, ఏ వెస్టీజ్ లో 2 ఇయర్స్ పనిచేసిన ఒక వ్యక్తి క్రౌన్ అవుతాడు. నిజమా కాదా? క్రౌన్ అవుతా యావరేజ్ ఇన్కమ్ ఎంత? 1 lakh. 1,00,000 రూపాయలు. అవునా? 1,00,000 రూపాయలు యావరేజ్ ఇన్కమ్ క్రౌన్ అయితే. ఈ జాబ్ చేస్తున్నావు, పార్ట్ టైం గా దొరికిన పార్ట్ టైం గా కొంచెం టైం తీసుకొని వెస్టీజ్ స్టార్ట్ చేసావు. 2 సంవత్సరాలు క్రౌన్ కంప్లీట్ చేసావు. 1 lakh ఇన్కమ్ సంపాదించావు. 1 lakh ఇన్కమ్ వచ్చింది అంటే మరి నెల సంవత్సరానికి ఎన్ని పైసలు? 12 లక్షలు. ఎన్ని పైసలు? 12 లక్షలు. 1,00,000 × 12 ఈజ్ ఈక్వల్ టు 12 లక్షలు. అవునా? 12 లక్షలు ఇంటూ ఎన్ని సంవత్సరాలు? 30. యాక్టివ్గా పనిచేసి 30 ఏళ్ళే అనుకుందాం. ఎన్ని సంవత్సరాలు? 30 ఏళ్ళే కదా. లెక్క మరొకటి రాస్తున్నా. 30 ఏళ్ళు రాసిన అంటే ఎన్ని పైసలు అవుతున్నాయి? 3,60,00,000. 3,60,00,000 60 లక్షలు అవుతుంది. మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా కాదా? అవుతుంది. మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా కాదా? ఒక మాట సార్, మరి జాబ్కి 50 లక్షల ఇంక్రిమెంట్ పెంచినవే, మరి బిజినెస్ లో కూడా పైసలు వస్తున్నాయి కదా? సార్ నో 2020లో స్టార్ట్ చేసిన నేను, మరి ఇప్పటివరకు నా ఇన్కమ్ పెరిగింది, మరి దీన్ని కూడా పెంచాలి కదా. చూడండి, 2019లో వచ్చిన ఏం చేయలేదు, 0 పైసలు. 2020లో నా ఇన్కమ్ 30,000. 2021లో నా ఇన్కమ్ మళ్ళా కంటే ఎంతో 500 800 ఉండే. 2022లో నా ఇన్కమ్ 3 లక్షలు. 2024లో నా ఇన్కమ్ 7.5 లక్షలు. 2023లో నా ఇన్కమ్ 7.5 లక్షలు. 2024లో నా ఇన్కమ్ 10 లక్షలు ఉంది. ఎన్ని సంవత్సరాలు? మొత్తం కలిపితే 5 సంవత్సరాలు. ఇంకెంత ఉంది బ్యాలెన్స్? ఇంకా 25 సంవత్సరాల్లో నెలకు నా ఇన్కమ్ ఎంత ఉండాలి? లెక్క ప్రకారం లెక్క చూద్దాం. వావ్, 1 కోటి రూపాయలు. లెక్క కట్టే ఉందా మీ దగ్గర? లేదు. నేను చెప్తా, మర్చిపోకుండా చెప్తా, 1 కోటి రూపాయలు మినిమం ఉంటుంది నెలకు. చేతు ధైర్యం కావాలి, ఆలోచించాలంటే. ఇప్పుడు చూడండి, ఒక మాట చెప్తున్నా, మీరు జాబ్ చేస్తున్నారు. మీ జాబ్ లో మీ ఇన్కమ్ తో మీ ఖర్చులు వెళ్ళిపోయినాయి, ఓకే, క్లియర్. కానీ మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం తీసుకున్న బిజినెస్ లో మీకు 1,00,000 రూపాయలు, 2 లక్షలు మీకు పార్ట్ టైం వస్తే, ఆ వాటితో మీ లైఫ్ సెట్ అవుతుందా? సెట్ అవ్వదా? అవుతుంది. సెట్ అవుతుందా? సెట్ అవ్వదా? అవుతుంది. ఇంతకంటే ఎక్కువ విడమర్చి అర్థమైందా మీ అందరికి? మనం చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? నీళ్ళున్న దగ్గర బోర్ వేయాలి, కానీ గుట్టలలో రాళ్ళలో తీసుకుపోయి బోర్లు ఇస్తాను. నీళ్ళు ఎక్కడున్నాయి? సారవంతమైన నేల ఎక్కడుంది? వెస్టీజ్ లో ఉంది. ఇది మేము నెత్తి కొట్టుకొని చెప్తున్నాం 5 సంవత్సరాలు. ఇంకా కూడా కొంతమందికి అర్థం కాదు. అందరికి అర్థం కాదు. అందరికి అర్థం కావాలని కూడా మనం ఎవరు కోరుకోవట్లేదు. ఎందుకంటే అందరికి అర్థమైతే కార్లు ఎవరు నడపాలి? ఇలా సలీం సార్కి అర్థమైంది, 13-14 లక్షలు ఇన్కమ్ తీసుకుంటాడు. టీసీ సార్కి అర్థమైంది, క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళు కానీ 13-14 లక్షలు ఇన్కమ్ తీసుకుంటారు వాళ్ళు. అట్లా అందరు క్యాబ్ డ్రైవర్లకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఒక ఏమంటారు, గోల్డ్ మెడలిస్ట్ ఉన్నారు, ప్రొఫెసర్ ఉన్నారు, ఆయనకు అర్థమైంది. మరి అందరికి అర్థమవుతుందా? మరి అందరికి అర్థమైతే సార్ ఎవరు చెప్పాలి? మరి సార్ ఇంజనీర్ ఉన్నాడు, ఆయనకు అర్థమైంది. మరి ఇంజనీర్లు అందరికి అర్థమవుతుందా? ఒకవేళ అర్థమైతే మరి ఇల్లు ఎవరు కట్టాలి? ఇప్పుడు నాలుగు అవరగాడు ఇంతమందికు, మరి అందరికి నాకు అర్థమైతే రోడ్ల మీద ఎవరు తిరగాలి? ఎస్ ఆర్ నో? అందరికి అర్థం కాదు. అర్థం అవ్వాలంటే నీకు పెట్టి పుట్టాలి, రాసి పెట్టి ఉండాలి, నీ కర్మ పోవాలి. దేవుడు అర్థం కాదు. అవునా కదా? మీ క్లాప్స్ చెప్తున్నాయి మీకు ఇది అర్థం కాలేదని చెప్పి. అర్థమైందా? అర్థం కాలేదు. అర్థం కాలేదనుకుంటున్నా. సో ఇది జీవితం. ఈ జీవితంలో రేపు గ్రూప్ లేదు. నిన్న అనేది జరిగిపోయిన గతం, రేపు అనేది దేవుడిచ్చిన వరం. నిన్నని మరిచి నేటిని తలిచి రేపటి గురించి ఆలోచించుకుంటూ పని చేసుకుంటూ పోయిన ఏ వ్యక్తి జీవితమైనా ధన్యం అని చెప్పి అందరికి తెలియజేస్తూ, I wish you all the best, sir.